హాయ్ ఫ్రెండ్స్. హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసుమోహన్ వంటిల్లు. సో ఇవాళ ఏదైనా ఒక మంచి స్నాక్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏం స్నాక్ చేశారు, ఏమన్నా చేస్తున్నావా, చేయలేదా, ఏమన్నా చెయ్యి అనేసి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా. మా పాప అయితే వచ్చి రాగానే ఏమైనా స్నాక్స్ చేసి మమ్మీ ఆకలి అవుతుందని బరే అడుగుతుందండి. సో ఇంక ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూనే ఉంటాం. ఇంకా ఏమీ లేనప్పుడు ఇంట్లో ఉండేది ప్రిపేర్ చేసినట్టయితే తినేసి వెళ్తుంది అనమాట. సో ఇవాళ అయితే మంచి స్నాక్, హెల్తీ స్నాక్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇంకా స్నాక్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవే అనమాట. ఆనియన్స్, కొత్తిమీర, మేతి చూరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బాయిల్ చేసుకున్న ఎగ్స్ అనమాట, ఉడకబెట్టుకున్న ఎగ్స్. మామూలుగా ఉడకబెట్టిస్తే ఆటోమేటిక్గా కొందరు పిల్లలు తింటారు, కొందరు తినరు కదా. సో అలాంటి వాళ్ళకి ఈ స్నాక్ అయితే మంచి యూజ్ అవుతుందని నేనైతే చెప్తాను ఫ్రెండ్స్. ఇంకెందుకోసం అయితే ముందుగా మనం పిండి కలిపి పెట్టేసుకోవాలన్నమాట. ఈ స్నాక్ చేయాలంటే కాస్తంత గోధుమ పిండి, అలాగే కొంచెం మైదా పిండి ఉంటే మైదా పిండి యాడ్ చేయాలి, లేదంటే ఒట్టి గోధుమ పిండితోనే హెల్తీగా చేసుకోవచ్చు. నేను కాస్తంత క్రిస్పీగా రావాలనేసి మైదా అయితే యాడ్ చేసేసి కొంచెం సాల్ట్, వాటరు అండ్ ఆయిల్ ఇవన్నీ వేసి మంచిగా మన చపాతీ పిండి ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకా అది నానేంత వరకు ఒక కడాయి అయితే గిన్నె పెట్టేసుకొని అందులో కాస్తంత ఆయిల్ వేసేసి, మరీ ఎక్కువ ఆయిల్ వేయొద్దండి, ఎందుకంటే ఇది స్టఫింగ్ కాబట్టి మరీ ఎక్కువ ఆయిల్ ఉన్న పిల్లలు తినలేరు అనమాట. సో తక్కువ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర వేసాను. ఇంకా ఎటువంటి పోపు దినుసులు కూడా వేయొద్దు ఇందులో. ఓన్లీ జీలకర్ర వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఈ మూడింటిని మంచిగా ఫ్రై అయినివ్వాలి. కొంచెం అంత పచ్చివాసన పోయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ని ఈ విధంగా తురుముకోవాలన్నమాట. ఎందుకంటే గన అలాగే కట్ చేసి అయినా వేయొచ్చు. బట్ కట్ చేయడం వల్ల పెద్ద పెద్ద పీసెస్ లాగా అలా ఉంటుంది కదా, కచ్చకచ్చ అన్నట్టు ఉంటుందనేసి నేనైతే గన ఇలా తురుముకొని బాయిల్ ఎగ్ని వేసేసాననమాట. నేనైతే గన 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఈ 3కి ఒక 4 మెంబర్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ స్నాక్‌ని అయితే గన. ఇంకా 3 బాయిల్ చేసిన ఎగ్స్‌ని మొత్తాన్ని ఈ విధంగా తురుముకుంటే మనకి చిన్న ఏమంటారు కొబ్బరి పీసెస్ లాగా వస్తుంది. చాలా బావుంటుందనమాట. తినేటప్పుడు చాలా బావుంటుంది. మరి చూడ్డానికి కూడా అపియరెన్స్ అనేది చాలా బావుంటుంది. సో ఈ విధంగా అయితే తురిమేసుకొని, లేదు అనుకుంటే కట్ చేసుకొని సన్న సన్న పీసెస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఈ ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి స్పైసెస్ అనేటివి యాడ్ చేసేసుకోవాలి. ఇంకా మెంతి చూర, అదే ఎండిపోయిన మెంతి కూర, ఉప్పు, కారం, పసుపు, కొంచెం అంతా గరం మసాలా, ఇంతేనండి నేను వేసిన మసాలాలైతే. ఇంకా ఎక్కువ ఏమి వేయాల్సిన అవసరం లేదు. లాస్ట్‌లో కాస్తంత కొత్తిమీర యాడ్ చేసేసి దింపేసుకోవడం అన్నమాట. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత కాస్త ఒక 5 మినిట్స్ ఫ్రై చేయనివ్వాలి. ఆ మసాలాలు, ఆ ఎగ్ అవంతా మంచిగా మిక్స్ అవ్వాలనమాట. ఇంకా లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేసేసి, ఇంకా ఇందులోకి నేను టమోటా ఇవేమి యాడ్ చేయలేదు పులుపు కోసం. సో అందుకనేసి మనకి ఇంకా పులుపు కూడా కాస్త యాడ్ అయితే చాలా బావుంటుంది కదా, పుల్ల పుల్లగా, కారం కారంగా, స్పైసీగా. సో అందుకనేసి లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసి దించేటప్పుడు కాస్తంత నిమ్మకాయ అనేది పిండేసుకోవాలి. కాస్త పులుపు తగిలితే చాలా బావుంటుంది కదా. సో, అందుకనేసి లాస్ట్‌లో నిమ్మకాయ అయితే పిండేసుకున్నాను. మరీ వేడి మీదనే పిండేయొద్దండి నిమ్మకాయ. వేడి మీద పిండేసామంటే ఏమవుతుందంటే చేదొచ్చేస్తుంది నిమ్మకాయ. సో, అందుకనేసి స్టవ్ బంద్ చేసిన తర్వాత పిండేసుకొని, ఇంక తర్వాత ఆ స్టఫింగ్ పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మనకు కావాల్సిన చపాతీ పిండి ఉంది కదా, ఈ పిండిని కాస్తంత మన చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఏంటి అంటే గన మరీ మందంగా కాకుండా ఎంత వీలైతే అంత పలచగా చేసేసుకోండి ఈ చపాతీ అనేది. చాలా పలుచగా చేసుకుంటేనే మనకి చాలా బావుంటుంది. డబల్ లేయర్ లాగా వేస్తాం కాబట్టి చాలా అంటే చాలా పలుచగా చేసుకోండి. కొంచెం ఒట్టిపిండి ఇవన్నీ యాడ్ చేసేసి మంచిగా పలుచగా చేసుకున్న తర్వాత మీరు ఏ షేప్‌లో కావాలనుకుంటే చిన్నగా కానీ చిన్న, లేదంటే పెద్దగా కావాలంటే పెద్దగా, ఆ షేప్‌లో మనం ఈ విధంగా ఒక గిన్నెతో షేప్ అనేది చేసేసుకొని అందులోకి మనం చేసుకున్న స్టఫింగ్ ఉంటుంది కదా, ఈ స్టఫింగ్‌ని అయితే ఇక్కడ ఇలా పెట్టేసేయాలన్నమాట. మరి మంచిగా బయటికి రాకోకుండా ఈ స్టఫింగ్ అంతా పెట్టేసి తర్వాత రెండో చపాతీ ఉంది కదా, రెండో చపాతీతో దీన్ని మొత్తాన్ని కవర్ చేసేసేయాలి. కొంచెం ముందుగానే వాటర్ తడి చేసేయండి. మనకి బాగా స్టిక్ అయిపోతుంది పిండి అనేది. సో, ఈ విధంగా రెండో చపాతీ వేసిన తర్వాత మనము గిన్నె తీసుకున్నాం కదా, షార్ప్ గిన్నె లాంటిది తీసుకోండి. ఈ గిన్నెని ఇలా మంచిగా రౌండ్ షేప్‌లో తీసేసుకుంటే సరిపోతుందనమాట. ఎందుకంటే ఈ రౌండ్ షేప్ అనేది చాలా బావుంటుంది. బట్ మనము వాటర్‌తో తడి చేసాం కాబట్టి బాగా స్టిక్ అయిపోతాయనమాట. సో, మీకంత ఇబ్బందిగా ఉంటే, లేదు అనుకుంటే కొంచెం ఇలా చేత్తో అయినా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఎట్లైనా ఒకటే, గిన్నెతో అయినా చేయండి, కొంచెం వాటర్ తడిపి చేసి, లేదంటే చేతిలోకి తీసుకొని ఈ విధంగా ఒత్తేసుకుంటే సరిపోతుంది. ఇంక ఈ విధంగా అన్నిటిని ఈ విధంగా రౌండ్ షేప్‌లో అయితే గన చేసేసుకోవాలి. ఈ స్టఫింగ్ అనేది బయటికి రాకోకుండా చూసుకోండి. మెయిన్ వచ్చేసి స్టఫింగ్ అనేది బయటకి రాకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీరు చేసేటప్పుడు. ఈ విధంగా అన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత
వీటిని డీప్ ఫ్రై అని చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే మరీ ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదు అనుకుంటే ఇలా షాలో ఫ్రై లాగా ఒక చపాతీ ఇది ఉంటుంది గదా! ప్యాను పెట్టేసి కాస్తంత ఆయిల్ వేసేసి దాంట్లో మనం చేసుకున్న ఈ బాల్స్ ఉన్నాయి గదా! ఇవైతే పెట్టేసి ఫ్రై చేసుకోవాలనమాట మంచిగా. టు లో ఫ్లేమ్‌లో పెట్టేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకున్నామంటే మనకి పూరీల్లాగా పొంగుతాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మా పాప అయితే భలే ఎంజాయ్ చేసింది వీటినైతే గన. చాలా బాగున్నాయి మమ్మీ లోపల పెట్టిన స్టఫ్ అయితే భలే ఉంది మమ్మీ అని పొడిందనమాట. సో, కంపల్సరీగా పిల్లలకనేది నచ్చుతుంది. ఈవినింగ్ ఈ పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనం ఇలా స్నాక్స్ ఏదో ఒకటి చేసి ఇచ్చామంటే వాళ్ళు కూడా హ్యాపీ అయితారు. మనం చేసి ఇచ్చామంటే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా! మన పిల్లలు కడుపు నిండా తిన్నారని. సో, ఎలా అనిపించింది ఏంటి ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసన్న మోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి. సో, చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో స్నాక్స్. బై బై.